మాది హైదరాబాద్ తెలంగాణ. కాకపోతే వైఎస్ఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వీరాభిమాని. నేను చిన్నప్పటి నుంచి నేను మా ఫ్యామిలీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటివి చాలా పథకాలు తెచ్చినందుకు మేము అతనికి సుపరిచితుడు అయినాము. అదేవిధంగా దాని గురించి ఇవాళ ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఇంత పబ్లిక్లో కూడా ఇక్కడ జగనన్నను చూడడానికి వచ్చినాం మేము. జగనన్న అంటే మాకు చాలా అభిమానం. ఈ కూటమి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం కలిసి ఈవీఎంలో వల్ల ఓడించడం జరిగింది. కాకపోతే మళ్ళా 2029 2029 ఎలక్షన్లో తప్పకుండా మా జగనన్న అధికారంలోకి వస్తాడు. వై 151 అన్నది అది నిజం చేస్తాడు. జగనన్న అభివృద్ధి మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తాడు. జగనన్న మళ్ళీ చిరస్థాయిగా ఒక 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా పార్టీ పెడితే తెలంగాణలో కూడా చిరస్థాయిగా నిలిచిపోతాడు. జగనన్న చేసిన మంచి పని చెప్పకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వం వాళ్ళది రాలేకపోయింది. తర్వాత మేము వచ్చి తెలంగాణ నుంచి వచ్చి ప్రచారం చేసి అక్కడ అందరికీ తెలియపరుస్తాము. ఆంధ్ర ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని తెలియపరిచి 29 ఎలక్షన్లో వై 151 అన్నది మళ్ళీ మేము కొట్టి చూపిస్తాము. ఇక్కడ మాకు సవాల్ చేసిన మా దగ్గర ఉన్న హైదరాబాద్ ప్రజలు, మా బంధుమిత్రులకు కూడా మేము చూపిస్తాము గెలుపు అంటే ఎట్లుంటుందో. జగన్ అభిమానులు ఎప్పుడైనా 10 సంవత్సరాలైనా ఒకటే దగ్గర వేచి ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, బీజేపీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు ఓటమిని అంగీకరించలేరు. మేము ఓటమిని అంగీకరిస్తాము. గెలుపుని మేము విజయంగా తీసుకుంటాము. తప్పకుండా ఈసారి గెలిపించుకుంటాము. ఈ 3 సంవత్సరాలు ఓపికతో ఉంటాము. ఓపికగా అందరికీ సమాధానం ఇస్తాము. జై జగన్, జై కేసీఆర్, జై కేటీఆర్. నా పేరు శివాన. మేము జైరాబాద్కి నుంచి వచ్చినాము. నేను జగన్మోహన్ రెడ్డికి బిగ్ ఫ్యాన్. నేను మాట్లాడదామని కలుద్దామని అనుకున్నా. యాక్చువల్గా అక్కడ నాంపల్లి కోర్టు ముంగట అన్ని వ్యతిరేక ఛానల్స్ ఉంటాయి. అన్నీ వేరే ఎంత ప్రచారం చేస్తున్నాడు అంటే దుసరాగా ప్రచారం చేస్తున్నాడు. జనాలు రానట్టు చేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని నేను 100% గెలుస్తాడన్న. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా క్యాడర్ ఉందా? ఇంకా 100% ఉండన్న. ఇక్కడ పోటీ చేస్తలేరు కాబట్టి క్యాడర్ లేదు. కానీ ఇక్కడ ఖమ్మం నుంచి అయితే, మెదక్ నుంచి అయితే చాలా ఉన్నది క్యాడర్. కంపల్సరీ ఉన్నది. కంపల్సరీ క్యాడర్ ఉంది. కంపల్సరీ క్యాడర్ ఉంది ఇక్కడ. గెలిస్తే కంపల్సరీ అవకాశం ఉందన్న. నా పేరు శ్రీను అన్న. నేను అనంతపురం గుంతకల్ మండలం ఉన్నది. క్యాడర్ లేకని కాదు, మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది ఇక్కడే. దాని తర్వాత ఎక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఆంధ్రాలో. దాన్ని మీరు రాజకీయం అంటారా, దరిద్రమైన రాజకీయం అంటారా? మీరే చెప్పండి. వాళ్ళిద్దరికి పచ్చగడ్డ వేస్తే మండుతుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తూ అక్కడేమో ఆ బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇస్తూ ఏందన్నా ఇది? అన్న ఒకటి చెప్తున్నా, చావు అనేది ఒకేసారి వస్తుంది. ఒకరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం అనేది ఎలా చేయాలో అలా చేయాలి. ఒక పెద్ద మనిషి ఎప్పుడో అన్నాడు, చంద్రబాబు నాయుడు దుష్ట రాజకీయాల క్షుద్ర మాంత్రికుడు అని. అది మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉందన్న చాలా. వాళ్ళు ఎల్లో మీడియా ఎన్ని తప్పులు ప్రచారాలు ఇచ్చినా కూడా మనకి నిజమేందో ఎప్పటికీ దాగదు. ఖచ్చితంగా దాని పోగన్నా బయటకు వస్తుంది. సో మేము ఎప్పుడు ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు జగనే. ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆయన్ని సమర్థించం. ఆయన మంచి చేస్తే ఆయన్ని ఏ రోజైనా మా గుండెల్లోనే పెట్టుకొని చూసుకుంటాం. జనం జగన్, జగన్ జనం. నా పేరు సతీష్ అన్న. నేను పల్నాడు నుంచి వచ్చాను. నాకు జగన్ అంటే చాలా ఇష్టం. నేను 14లో ఓటేసాను, 19లో ఓటేసాను, 24లో ఓటేసాను. నాకు జగన్ అంటే చాలా పిచ్చి. బ్యాడ్ లక్. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎందుకంటే నేను యాక్చువల్గా మ్యాక్సిమం నేను అనుకున్నాను ఒక 95-100 మీద కొడతామని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కూటమి ప్రభుత్వం నిత్యం ఏం చేసిందంటే బీజేపీతో పొత్తు కలుపుకొని బీజేపీ ఎక్కడైనా ఈవెంట్లు పెట్టడం వల్ల ప్రతి చోట కూడా వాళ్ళే బీజేపీలతో కుమ్మక్కిన వాళ్ళతో వాళ్ళే గెలుస్తున్నారు ఎక్కడైనా సరే. ఇది బ్యాలెట్ బాక్స్ పద్ధతి పెడితే బాగుంది. ఈవీఎం సెక్షన్ తీసేసి బ్యాలెట్ బాక్స్ పెడితే ఈసారి ఖచ్చితంగా 29లో జగన్ సీఎం చేయించుకునే బాధ్యత మాకుంది. మాలాంటి యువకులకు ఎంతోమంది భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలా అంతా. మా పేరు పసుపులేటి ప్రసాద్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ముఖ్యంగా
ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేను చెప్పానంటే చాలామంది పేదలు ఆరోగ్యశ్రీ ఆపేసిన దానివల్ల ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆపేశారు సార్. చాలామంది పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు 25 లక్షలు ఆరోగ్యశ్రీ పథకం పెడితే ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ఆపేసి మొత్తం పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఈ చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే కోరుకునేది, ఆరోగ్యశ్రీని వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు పసుపులేటి ప్రసాద్, ఉదయగిరి నియోజకవర్గం, జలదింక మండలం, ఎంపీటీసీ.